మన కొలిక్ వాళ్ళ ఆ ఊరు మొత్తం కంప్లీట్ అయిందట సార్. అయిపోయిందట మేడం వాళ్ళది దగ్గర పడ్డదట. ఇటు పోదామా ఇటు పోదామా? ఈ 2 నెలలు చూసుకుంటే ఇటే ఉండొచ్చు కదా మనం. సరే మధ్య ఇది కంప్లీట్ చేస్తాను. అవునండి మేడం. ఊరి పేరైతే బాలే ఉందండి. తిక్కలపల్లి అంటే తిక్కలపల్లి లెక్కనే ఉంది అంతా. ఈ నెల కరెంటు బియ్యం ఏం మంచిగా రాలేదు. ఇక సరక్కకు వచ్చినాయి అన్నీ గలీజుగా ఉన్నాయి బియ్యం. ముద్ద ముద్ద అవుతాయి బియ్యం. ఏందో ఏందో ఈ బియ్యం చల్లంగా అన్నీ మెరుగలే చల్లంగా. మరి ఒకతే ఉంది అమ్మ అయితే. మరి అగో ఎవరు అత్తాలు కదా వాళ్ళు పట్టించుకుంటారు. అమ్మా ఏంది బిడ్డ అల్లు పట్టాలా? అల్లు పడితే 500. అరే నువ్వు భలే ఉన్నావమ్మా. మేము సర్వేకి వచ్చామంటే అల్లు పట్టాలని అంటాను ఏందమ్మా నువ్వు? అట్లా సారు అట్లయితే నీకు 200కే పడతా. మాకు 200కు 500కు పట్టించుకోనికి నీకు అల్లు పట్టడానికి కాదు, మేము కుటుంబ సర్వేకి వచ్చినావు. మా ఆయనకి ఎన్నడూ అయింది ఆపరేషన్. ఏం ఆపరేషనా? పిల్లలు కాకుండా ఆపరేషన్ ఎన్నడూ అయిందమ్మా. మేము కుటుంబ సర్వేకి వచ్చినామమ్మా, పిల్లలు కాకుండా ఆపరేషన్లు చేయించడానికి రాలేదు. ఏం సార్ ముసల్దాన్ని మెడల్ బిస్కట్ ఉండే ఏందే ముసలి అంటాను. నేను 45 ఏళ్ళు ఉంటా కావచ్చు. ఇంత మేకప్ వేసుకొని ఇంత గడ్డ ఇంగిక్కొని రాగానే నన్ను ముసలి అంటానువా? అవన్నీ బాంచని సిగ్గుపడు కూడా సిగ్గుపడతాను. అవన్నీ బాంచని తల్లి. అమ్మా ఏది కదా సిగ్గుపడుతున్నాయి. చూడు నీకు ముడతలు అన్ని ఎట్లా వచ్చినా నువ్వు ముసల్దాని కాకపోతే వయసు పోరివా ఏంది? ఇంత మేకప్ వేసుకున్నావు. మేకప్ వేసుకోపోతే నేను కూడా ముసల్దాన్ని అయ్యింది. లేకపోతే మరి ఆగు. సరే కానీ నీకు ఎంతమంది కొడుకులు బిడ్డలు? నాకు 3 కొడుకులు 3 బిడ్డలు. 3 కొడుకులు 3 బిడ్డలు. అన్ని భర్త పేరు చెప్పు రాసుకో సార్. ఆ భర్త పేరు చంద్రయ్య. ఏం చంద్రయ్య? ఎల్లవేన చంద్రయ్య. ఎల్లవేన చంద్రయ్య. భార్య పేరు ఏం పేరు? నీ పేరు? లచ్చమ్మ. లచ్చమ్మ. లచ్చమ్మ లక్ష్మి. లచ్చమ్మ. లచ్చమ్మ. మరి నీ మర్చిపోయినా. మరి మా ఆయనకు ఇంకోటి సుత ఉన్నది. అటుంటది దాని ఇల్లు. మరి దానికి ఇట్లా రాసుకునే దానికి 2 కొడుకులు పుట్టిరు. మరి నీ భర్తకు 2 పెళ్ళాలా? మంచోడే. దాని టార్చర్ చేయబట్టే చచ్చిపోయింది బిడ్డ. ఏం చేయాలి? టార్చరా? అయ్యో ఆమె నువ్వు ఏమిటి 2 పొత్తులు? ఆయనకేమైంది? 2 పొత్తులు అటు అది గుంజా ఇటు నేను గుంజా, అటు అది గుంజా నేను గుంజా. 2 అడువా గడ్డి మంది తాగిండు సారు. ఇంకేం చేస్తాడు? ఇంకేం చేస్తాడు? నన్ను నాగం చేసిపోయినవా చంద్రయ్య? అయ్యా పేరు రాస్తానని వచ్చి నీ పేరు రాత్రి కాదు. అయ్యో అయ్యా ఏం చేయాలి సారు? శివుడి మీద వస్తాను. శివుడు మా సార్ మీద ఎత్తవా? సారు చూడలేదు బిడ్డ. అటు చూడలే నేను. మంచిదా నేను చూడలేదు సారు. సరే సరే ఏడవకు. ఏం చేస్తావు నువ్వు? ఇట్లా ఏడితే మీదున్న తాత ఎట్లా నిమ్మలంగా ఉంటాడు? నువ్వు ఏడవకు, ధైర్యంగా ఉండు. ఇక మరి ఇప్పుడు మీ పిల్లలు ఏడుంటారు? నా పిల్లలు నా కొడుకులు అటు పోయి ఎన్నో బతారు. దేశాల వేయండు. ఇక నా బిడ్డలకు పెళ్లిళ్ళు చేసిన నేను ఒక్కదాన్నే ఉంటారు దాన్ని. అయ్యో పాపం. ఆ అమ్మ నువ్వు 2 ఒక్కూలనే ఉంటారా? లేదమ్మా అటు వాడకుంటది. అది మళ్ళీ కానీ వేయింది. 2 కన్నది మళ్ళీ 2 కన్నది. అటు పోయి ఇంకో లగ్గం కూడా చేసుకున్నదా? చేసుకున్నది బాధ్యత. నువ్వు ఇట్నే ఉన్నావు. నేను ఒక్కదాన్ని నిన్నే ఉన్న బాధ్యత. సరే బాధపడకు సారు. ఈ అమ్మ కొడుకుల పేర్లు చెప్తుంది, రాసుకో. చెప్పు సారు. దాని కొడుకుల పేరు రాసేవు. బాంచన అంతా కొంట పోయి దానికే పెట్టిండు. నాకేమి లేకుండా చేసిండు. మొత్తం నా కొడుకుల పేరు విన్నారు అయి బాంచను. అయ్యో ఉన్నదంతా నీ భర్త ఆమెకే పెట్టిండు. అమ్మ నువ్వేం చేస్తున్నావు? ఉన్నదంతా మరి దానికే పోయింది. అవు అమ్మ మేము వచ్చింది మీ ఇంట్లో ఎవరు ఉంటారు, ఎందరు ఉంటారు, మీ భూమి ఎంత ఉన్నది, జాగ ఎంత ఉన్నది అడిగితే మొత్తం నాకే రాయమంటారు. ఏం రాస్తారా? నా అత్యంత రాజీనా నీకు? అట్లాగా సరే అని ఉంటుందో రాస్తారా నేను అనుకుంటానా. నువ్వేం చేసినావమ్మా? నువ్వు ఎటువైనావు? ఏం చేయాలి? బాంచన అంతా దగ్గర గుంజుకున్నది. అంతా అదే తీసుకున్నది. నువ్వు దగ్గర గుంజుకుంటే ముసలోడు గాడికి ఎందుకు పోవు? నువ్వెంతటి దాని ఓ గడుసు దాని. కొడుకుల పేరు ముగ్గురు. వాళ్ళకు 3 కుటుంబాలు ఉంటాయి కదరా. వాళ్ళే చేస్తారు. అవతల వాడకున్నారు, ఇవతలు వాడకున్నారు. ఎవరికెరగా ఇక్కడ ఉంటలేరు అంటారు కదా. ఇప్పుడు ఆధార్ కార్డు కూడా ఇక్కడదా మరి అక్కడదా? అమ్మా ఇక్కడదేనా? పేర్లు రాసుకో. ఇక పేర్లు రాద్దాంతి అయితే. కౌరయ్య, ఇంకొకరు సీను. ఓకే ఇక సరే అమ్మా. ఇక మా సర్వే అయిపోయింది. నువ్వు వచ్చిన మనిషికి వచ్చినట్టు అల్లు పడతా అని శోకం పెట్టుకుంటే ఏడుచుడు పెట్టకు. ఎట్లా బతకాలి? ఏమన్నా ఇచ్చిపోతారా? నా జీతం ఇస్తే ముసల్దానా నీకే? ఈ నెల జీతం పంపుతా. మరి ఏం పని కత్తాలు వేసుకొని ఇల్లు పొడి రాస్తానని వస్తాను. గీదీనికేనా?
పైసలు ఇచ్చిపోయేందుకు వస్తావా? ముసలిదాన్ని 4 అందుకోనుండే అందుకే ముసలోడు వీకిండు. పీకిండిగా నువ్వు వచ్చి ఇంత పెట్టిపోతాను మాకు. ఇంత నేను ఎందుకు పెడతానే ముసలిదానా? మరి నీ కొడుకులు లేరా నీ బిడ్డలు లేరా? మేము ఎందుకు పెడతాము ముసల్దానా? మరి ఏం పనికి వస్తాను చెప్పలేబా చేసుకొని వస్తాను. నేను రాస్తా నా సర్వై అని. గుత్తంత పెట్టు బిడ్డ అరే నీ అవ్వ గుంజుతానే. గిట్ట చూస్తానా ఇక దీనికే పొత్తుకున్నావా? ఇంకా ఇక్కడ బువ్వ తింటేనా దవడ పనులని పుచ్చిపోయినాయి. మరి గుంజుతానే బిడ్డ. నీ అవ్వ నేనే రూపాయికి తలెడుచుకుంటూ వస్తానంటే నువ్వు ఇలానే పొత్తుకుడు. అప్పటికి మళ్ళీ ఒక్కడిదే అప్పటికి ఒక్కటి తెస్తే గుంజుతాను. నీ అవన్నీ కాకుండా పైసలు లేవేమన్నా 150 రూపాయలు ఉండే కదా లేవు ఒడిసినే బిడ్డ. తెత్తది ఒకటి దాదా ఒక్కటి చాలు. మళ్ళీ ఈడేం కథ అయితే ఏం కథ ఉన్నారుగా. గవలేవులు వస్తాలు. బాబు సర్వేకి వచ్చినాం. ఇంకా ఆధార్ కార్డులు, రేషన్ కార్డులు, భూమి పాస్బుక్ లైన్ పట్టుకొని రాబో బయటికి. బడి సార్ల వాళ్ళు మన ఇట్లా చదువుకునే పోరగాళ్ళు ఎవరు లేరు వాళ్ళని బొమ్మను. మేము చదువుకునే పిల్లల్ని తీసుకుపోయేందుకు రాలేదమ్మా. సర్వేకి వచ్చినాం. మన ఇట్లా సర్వలు లేవు ఏం లేవు. వాళ్ళు ఎందుకు వచ్చారు? సర్వలు లేవు ముంత లేవు బొమ్మని వాళ్ళని బొమ్మ. ఆగే వాళ్ళు బడి పొరగాల కోసం సర్వల కోసం రాలే. ఏదో సర్వే ఉన్నదట. ఏందో అడుగుదాం ఆగు. అడుగు చెప్పే ఏం కావాలి? అరే మీ పేర్లు, మీ ఊరు పేరు, మీ ఇంటి పేరు, రేషన్ కార్డా, మీ ఇంట్లో వికలాంగులు ఉన్నారా, మీకు ఎంత భూమి ఉన్నది, ఏం కథ అంతా రాసుకొని పోతాం మేము. ఏమో ఇదివరకు కూడా గిట్లనే వచ్చిరు వాళ్ళు. ఆధార్ కార్డు పాస్బుక్ అని చెప్పి మా ముసలాన్ని అడుకొని పోతే అలా 50 రూపాయలు ఉన్నాయి. ఆ 50 రూపాయలు వేయనాయి మరి. అమ్మా ఇంకా ఆధార్ కార్డు పడుతురా? అమ్మా అరే మీ ఒక్కరింటికన్నా ఎంతసేపు కూర్చుంటాం చెప్పండి. అయ్యో సారు ఆగరాదు నీ దొరకద్దా? ఇంకా ఊరంతా ఎప్పుడు తిరుగుతాను చెప్పు. మరి ఇన్నే చెప్పంటే ఊరంతా తిరిగి రాపోరు మరి ముందుగా. ఏమేమో నవ్వుతాను వచ్చిన కాంచి పస్స వచ్చిన కాంచి వాసన కంప పాడు చేయ. ఇటు ఇయ్యన్నా. ఆ కుటుంబ యజమాని పేరు అడుగు మేడం. అమ్మా నీ పెన్నుడి పేరు ఏం పేరు? చెప్పు బిడ్డ ఏమంటారు? మా తాత పేరా 90 నాగయ్య. 90 నాగయ్య అంటే పేరాదా? మేడం ఇంటి పేరు చెప్పురా. ఇంటి పేరుతో సహా ఇంటి పేరా హసరగొండ 90 నాగయ్య. మరి 90 నాగయ్య అని ఎందుకు చెప్తాను మళ్ళా? ఇంకో నాగయ్య ఉన్నాడు. అందరు ఊళ్ళే 90 నాగయ్య అనే అంటారు. అసలు 90 నాగయ్య, కోటర్ కొమరయ్య, బీర్ అయ్యా ఇవి ఉంటాయనే పేరు లెక్కనన్నా. ఇంటి పేరుతో చెప్పాలన్నా పేరు చెప్పేటప్పుడు. అదే మేడం. ఇంటి పేరు పసరగొండ నాగయ్య. మీ ఆయన పేరు ఏం పేరమ్మా? గుట్కాల గిరీశం. ఇక మంచిగా ఉన్నది. మా పేరు పసరగొండ అయితే గుట్కాల గిరీశం అంటది. అయ్యో పేరు సారు మా ఆయన పేరు. ఓ అమ్మ మీ ఆయనకు 100 పేర్లు ఉండని ఇంటి పేరుతో సహా ఆయన పేరు చెప్పాలి. అయ్యో మేడం మా ఆయన ఊకే గుట్కాలు తింటాడు కాబట్టి గుట్కాల గిరీశం అని పేరు పెట్టి పిలిచేది. అట్లా అయితేనే తెలుస్తుంది అందరికి. ఇక నువ్వు అంబార్ బుక్ నీ పేరు అంబారామల అంటారా ఏంది? ఇప్పుడు మీరు రాత్తలేరా గుట్క గిరీశం అని? గుట్క కాదని సార్ మళ్ళా ఇది ఏంటి సార్ ఇది పసరగొండ గిరీశం. మరి అక్కడ తెలుస్తాయా మరి? ఇంకేంది పసరగొండ మేడం గిరీశం. అన్ని చర్చనే ఉన్నది మీరు మళ్ళీ వేరే రాస్తారా? అలా బ్రాకెట్ లా గుట్కా అని పెట్టినామమ్మా. పెట్టులు మరి గుట్కా కూడా రాస్తారా పాటు ఇంకేం చేయ? అన్న నీ పేరేం పేరు? అంబర్ సీను. నేను ఊకే అంబర్ ఎత్తా నా పనులు చూడరి. అంబర్ సీన్ ఏందే పేర్లు చెప్పలే మీకు దండం పెడతా. ఇది సర్వేనా ఇంకేమన్నా? ఇది ఇంటి పేరు పసరగొండ, ఈయన పేరు సీను. పసరగొండ సీన్ అంటారా? ఇక మనకే వచ్చింది బాధ, ఏం చేద్దాం? పసరగొండ సీను అందులో మధ్యలో అంబరట్ రాయి లొల్లి పెడుతుండు. అంబారు ఇవ్వబో. ఇప్పుడు ఏమైతుంది నీకు? ఇవేమైతుంది? అవ్వా అవ్వంటే మీ అమ్మ. మేడం నా కొడుకు ఉట్టిగుంటాడు ట్రాక్టర్ గిట్లా రాయరాదు మేడం. ట్రాక్టర్ అంటే మేము ఏంటిది రాసేటందుకు మేము సర్వేకి వచ్చినాం, రాసేటందుకు రాలే. అయ్యో సర్వే కంటే ట్రాక్టరో లేకుంటే ఆటోనో లేకుంటే మీసినో వారి కోసం మిషన్ చూడు మేడం. కాదా అది రాయరాదు మేడం. ఉట్టిగుంటాడు తెచ్చిన అరకొడుకు అప్పటి చూస్తానా. అమ్మ నువ్వు తినేది ఏంటిది? పాన్ మేడం. నీ పేరేం పేరు? నా పేరు పాన్ల పామిలమ్మ. పాండ్ల పామిలే. మీ అత్త పేరేం పేరు? పాన్ల పార్వతమ్మ. ఓ ఇంటి పేరు చెప్పమ్మా, నీకు దండం పెడతా. అయ్యో సారు ఇంటి పేరు చెప్పని చెప్తే పసరగొండలామని కాదమ్మా. మీ మొగోళ్ళేమో అంబార్లు గుట్కలు 90లు, మీరు ఆడోళ్ళేమో పాన్లు అంబార్లు జర్జల ఏంది మీరు? ఓ మేడం గివ్వేం చూసినావు? మా మామకైతే నైట్ పోయింది కూర అండని ఇవ్వకపోయేది. కూరలో 90 పోసుకొని అనుకున్నాడు ఏందమ్మా మీరు? మా ఇంట్లో నూనె ఉండదు మరి మందుడే. ఇట్లా తిని తాగితే ఎన్ని రోజులు బతుకుతారమ్మా? గందుకే వాళ్ళు ఆల పొద్దుగల పోయినట్టున్నారు. ఎవరైనా మీ 30 ఏళ్ళే ఎక్కువ రోజులు పట్టుకో.
ఓ మేడం మా మామ ఊకే 90లు తాగి లివర్లు ఖరాబ్ అయ్యి మా మామ 35 ఏళ్ళకే చచ్చిపోయింది మేడం. ఇక మా ఆయన అంటావా పూటకో దూరం తెచ్చుకునేది, ఇక ఒకటే పోసుడు నోట్లే బుక్కడు నవ్వులేది. ఇక నవ్వులి ఇక ఈ దవడ క్యాన్సర్ వచ్చి 30 ఏళ్ళకే చచ్చిపోయిండు. ఇక మా వాడ లైన్లు ఉన్నాడు మేడం, 24 ఏళ్ళు ఉంటాడు కావచ్చు వీడు. ఇక వీడే ఉన్నాడు లైన్లా. ఇప్పుడు మీ ఊరు లైన్లు ఉన్నాడని కూడా చెప్తానవా? ఏందన్నా అవి ఏమిటికి నవ్వుతావు? తొందర ఆరోగ్యం ఖరాబ్ అవుతుంది. నాకు బువ్వ లేకుండా మంచిది, ఇవి లేకుండా నేను నిద్ర కూడా పోను. మీ అయ్యను మీ తాత లైన్లు ఉన్నారు, ఆల్రెడీ వేయరు. నెక్స్ట్ నువ్వే అంటుంది మరి మీ అమ్మ. రాత్రి నాకు కలలకు వచ్చి పిలిచిర్రు, రారా కొడుక తొందర రారా కొడుక అంటాడు. మేడం మటన్ చికెన్ అండుకున్నావు అనుకో, నా కొడుకు గుట్టుకే దస్తలే తిన్నాడు, మసాలా బదులు మేము ఇదే వేసుకుంటాం. గుట్టుకేసుకుంటారు కూరలా? అదే మా తల్లి నూనె బదులు 90. అదే కానీ ఆగేవ్వా, మీరు సర్వేకి వచ్చిర్రు కదా, ఇది ఎట్లా 4 ఏళ్ళు అయితే చచ్చిపోతా కావచ్చు. ఒక డీజే రాయరి మేడం, 4 రోజులు మంచిగా తిరుగుతా, కిరాయిలు పెట్టుకుంటా. మేము డీజేలు ఇచ్చేటోళ్ళం, ఏమన్నా నీకు డీజేలు రాయేదందుకు? ఒక్కటి రాయరి మేడం. మేము కుటుంబ సర్వేకి వచ్చినాం, మేము డీజేలు బీజేలు ఇచ్చేందుకు రాలే. అయ్యా ఏం రాస్తారు మేడం? ట్రాక్టర్ రాయరు, మా వాడు ఇంటికనే ఉంటాడు. ఆగమ్మా, ఏమో ఏం పని లేకుండా తిరుగుతానా. ఓ బాబు, మమ్మల్ని ప్రభుత్వం ఇంటింటికి పోయి సర్వే చేసుకురాపో, హెచ్సీలు ఎందరు బీసీలు ఎందరు, ఎవరికి ఏమున్నది రాసుకురమ్మంటే నువ్వు ట్రాక్టర్లు పెట్టు డీజేలు పెట్టమంటారు. పింఛనే ఇక మా ముసలి పనులన్నీ ఊసిపోయాయి కదా చూడు, ఈ పింఛన్ రాయను మా ముసలిదానికి. ఓ అన్న, మేము పింఛన్ రాసేందుకు పనులు ఊసిపోయిన వాళ్ళకి పింఛన్ రాయరు, భర్త లేని వాళ్ళకు పింఛన్ రాస్తారు, భర్త చచ్చిపోయిన వాళ్ళకు పింఛన్ రాస్తారు. దీని మొగుడు చచ్చిపోయాడు మేడం, మా తాతే చచ్చిపోయాడు. ఇప్పుడు మాకు ముసలి పింఛన్ అత్తలేదా? అత్తది కానీ ఈ పనులు ఊసిపోయిన పింఛన్ రాయరు. ఇగో మనిషికి ఒక్క పింఛన్ వస్తుంది అన్న, డబల్ పెన్షన్లు రావు. అబ్బా మేడం, అయితే మా ముసలానికి వస్తాయి, మా అమ్మది కాళ్ళు కొట్టానా కన్ను కూడా బీకనా? అయ్యో మేడం, నాకు కూడా రాయరాదండి. కన్నే ముత్తంది ఇప్పుడు పింఛన్ అనే వరకు. మేము ఇప్పుడు రాసిపోతే నీకు పింఛన్ ఇచ్చిపోతామా? నీకు దండం పెడతామా, నీ కాలు మొత్తం మీరు ఇల్లు మా ముచ్చటి వెళ్ళి మీకు బాగా పట్ట పాస్బుక్ భూమి ఏమన్నా. ఓ సార్ మీకే దండం పెడతా. ఇక వీళ్ళు ఎట్లా 4 రోజులు ఉంటారు, ఇక నేను ఎట్లా 4-5 ఏళ్ళు అయితే చచ్చిపోతా. నాకైనా రాయరా సార్ జర. అయ్యో సార్ నాకు నా వల్ల కాదు మేడం. ఏంటిది ఇది పెంట? అయ్యో ఏం సార్ గిట్లా కొప్పడితే ఎట్లా? మీరు రాష్ట్రానికి వచ్చిలా పోయడానికి వచ్చిలా? ఏం మాట్లాడతావు అమ్మా? ముసలిలో పింఛన్ పండ్లు కొడతా అనబడితేవి, నీకేమో కాళ్ళు కొట్టన్నా కన్ను వానంగా నువ్వు కన్ను టిట్టిట పెట్టుకొని చూడబడితే నీ కొడుకేమో ఆగమ్మా, నువ్వు పిచ్చి పిచ్చి చేయకు. ఏందన్నా మేము సర్వేకి వచ్చినాం కానీ మీ ఇంట్లో కళ్ళు పోయినాయా కాళ్ళు పోయినాయా అని చూసుకొని పింఛన్లు రాసేటోళ్ళం కాదు. మమ్మల్ని రాను పురాత అధ్వానం చేస్తారు. ఇక మీ ఆధార్ కార్డు సారు జర దండం పెడతాం, మీకు 100 రూపాయలు ఏమన్నా అవుతాయి. 100 రూపాయలు ఇస్తాం మేడం, వచ్చేటట్టు చెయ్యి మేడం. 100 రూపాయలకు మేము జేబులో పెట్టుకొని మీకు ఏమన్నా పింఛన్లు రాసేటోళ్ళకి కనబడుతున్నావా? 100 రూపాయలు ఇస్తాను. 50కి ఇస్తాను బుచ్చగాలు అనుకుంటున్నాం, ప్రభుత్వ ఉద్యోగులం మేము. సార్ ఇక కోపానికి రాగానే జర నీ నోరు పన్ను వాడిని ఇస్తా, జర ఈ పాన్ వేసుకో, మంచి పాన్ అది. ఈ పాలు మాకలు పట్టేస్తాను, నీ గుట్కా పాలు మనుషులేనా అసలు? జర పుణ్యం ఉంటుంది సార్, ఏదో ఒకటి రాసిపోయి. మేము మీ సర్వే వద్దు, మీ కుటుంబ సర్వే వద్దు అన్నది. ఓ సారు జర పుణ్యం ఉంటుంది, అయ్యో మంచిగా నోరు పడుతుంది. ఇంత ఎత్తాను నువ్వు ఏం చేసుకోవా? నేను పోలీస్ స్టేషన్ కేసు పెడతా. ఓ మీ కళ్ళు మళ్ళీ మమ్మల్ని ఆగం చెప్తారా మీరు? మరి పోతా పోని మనం ఎవరైనా నచ్చినప్పుడు మా సర్వే రాసుకోలే, ఎవరు రాసి మీ సార్ అని అడుగుతాం. ఎవరైనా నచ్చితే ఇంకో రారది వీళ్ళ కళ్ళు మండ, వీళ్ళు మమ్మల్ని ఆగం చేసిపోతాను. మనం ముసలాన్ని 50 రూపాయలు 50 పోయినా ఏడమన్నా. ఓ రామా, ఇవాళ ఎన్ని పోవో వీళ్ళు రాసుకుంటున్నా ఏమైంది? ఇక నీకు ఈ ఊకే ఇదే పని, నవలుడు. అమ్మా ఉన్నారా? ఎవరండి ఇంట్లో? ఎవరు? అమ్మ మేము సర్వేకి వచ్చినాం. ఏం సర్వే? సమగ్ర కుటుంబ సర్వే అని కొత్తగా ప్రభుత్వం ప్రవేశపెట్టిందండి. ఆ సర్వే కోసం వచ్చిన మీ ఆధార్ కార్డులు తెలి కొంచెం. సరే తీసుకొస్తాం. ఆఫ్టర్నూన్ వరకు కంప్లీట్ చేసుకుని వెళ్ళిపోదాం. ఓకే మేడం, అంతే. 6 హౌసెస్ ఉన్నాయి అంతే. ఇదిగోండి. ఏం పేరమ్మా మీ ఆయన పేరు? మా ఆయన పేరా? ఏమండి మీ ఆయన పేరు చెప్పమ్మా అంటే అట్లే. ఏమండి ఇగో ఎవరో సర్వే వాళ్ళు వచ్చారు. నమస్తే సార్. నమస్తే. మీ పేరు చెప్పండి అంటే మెలక తిరుగుతుంది ఆమె. నా పేరు అండి శ్రీరామచంద్రమూర్తి. అదే ఆమె చెప్పొచ్చు కదా. కొంచెం సిగ్గండి మా ఆవిడకు. శ్రీరామచంద్రమూర్తి? మూర్తి అండి. అమ్మో దేవుని పేరు పెట్టుకున్నాడు. పేరు పెట్టుకున్నాడు. సర్నేమ్ చెప్పండి.
నమిన్ల శ్రీరామచంద్రమూర్తి. నమిన్ల ఉమ్. నమిన్ల నీ పేరేం పేరమ్మా? వెన్నెల. వెన్నెల. అమ్మ పేరన్న చెప్పినావు, అట్లెందుకు మీ ఆయన పేరు చెప్పడానికి అంత సిగ్గు? కొంచెం సిగ్గండి. వెన్నెల. ఓకే, మీకు ల్యాండ్ ఎంత ఉందండి? ల్యాండ్ 2 acres ఉంది. 2 acres. ఓకే. పిల్లలా అండి? పిల్లలు ఇంకా లేదండి. లేదా? ఓకే, ఇది ఆధార్ నెంబర్ రాసుకో. ఆధార్ నెంబర్ చెప్పండి మేడం. 5539. అండి. మేడం ఇంకా ఏమైనా డీటెయిల్స్ కావాలి? కొన్ని డీటెయిల్స్ అడుగుతాం, చెప్పండి. నాకు కొంచెం ఆఫీస్లో వర్క్ ఉంది, మా మెసేజ్ చెప్పు వెన్నెల. సార్ టీ తాగి వెళ్ళండి. ఓకే ఓకే సార్, వాళ్ళు ఏం అడిగినా డీటెయిల్స్ మంచిగా చెప్పు. సార్ మీరు ఖచ్చితంగా టీ తాగి వెళ్ళండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఓకే మేడం, వెళ్ళొస్తాం మరి. థ్యాంక్ యూ. సర్వే కంప్లీట్ అయినట్టు మరి అక్కడ ఒకసారి మనం రాయాలి కదా. స్టిక్కరింగ్ మీద సిగ్నేచర్ చేసినప్పుడు ఓకే అది మనదే బాధ్యత. సార్ కంప్లీట్. కానీ సార్ ఎంత రెస్పెక్ట్ పర్సన్ సార్. చాలా. ఆ మేడం కూడా భర్త పేరు చెబుతందుకు మస్తు తిప్పలు పడ్డది. అమ్మతోడు అసలు ఈ కాలంలో కూడా భర్త పేరు చెప్పకుండా ఉన్నారంటే నిజంగా గ్రేట్. వర్షాలు పడతాయి అంటే ఇటువంటి పుణ్య దంపతులు ఉండేప్పటికీ ఇతను ఇన్ని వర్షాలు పడడం కానీ, సమయానికి పంటలు పండడం కానీ ఇటువంటి వాళ్ళు ఉంటేనే సుభిక్షంగా ఉన్నది దేశం. అయినా ఇంకో 2-3 ఇళ్ళు అయితే అయిపోద్ది కదా మేడం మన సర్వే. అదో సప్పుల్లి. అయ్యో ఓ మేడం, ఇక ముచ్చటకు ముజ్జు ఆపుతావు నువ్వు. ముత్తంతా మోసే చుట్టం కలితే చాలు, ఈ సర్వే ఇడ పెడతావు, ఇక ముచ్చటకే తగులుతావు. చే నాకు సార్ని ఇచ్చిన అయిపోవు. ఏందన్నా నీడకు ఆ సార్ నేను కూర్చొని ఊళ్ళో ఒకైనా పిలుచుకొని 90 ml తాగితే ఊరందరి లిస్టు చెప్పు మాకు. చే ఏం లాభం, మీరు వచ్చేసరికి ఇల్లు చేస్తారా అల్లి. ఇంట్లో ఎవరమ్మా? సార్ ఎవరు? సార్ మేము సర్వేకి వచ్చినాం. ఇంటింటి సమగ్ర సర్వే అని ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టింది. సర్వేకి వచ్చినాం. ఏం చేయాలి అయితే? మీ ఆస్తి వివరాలు, మీకు ఏమేమి ఉన్నాయి ఏమేమి లేవు, మీ ఆధార్ కార్డు నెంబర్లు అన్నీ ఇవ్వాలి సార్. ఎట్లా నమ్మాలి నువ్వు సర్వేకి వచ్చినావు అంటే? అంటే ఐడెంటి కార్డులు పెట్టుకుని వస్తామా సార్ మేము? మరి లేకపోతే పగటి భాగతులు కూడా ఇట్లనే అత్తాలు సర్వేలు అంటారు, ఏదో ఒకటి పట్టుకొని పోతారు. సార్ మంచిగా మాట్లాడు. మా మేడం ఒక మీ ఇంటి వెనుకోళ్ళ ఇంటికాడ చెప్తాంది. ఐడి కార్డు లేవా మీకు? ఐడి కార్డులు ఉన్నాయి సార్, ఐడి కార్డు లేకుండా వస్తానా మేము? గమ్మత్తు మాట్లాడబడి. ఇగో సర్వీస్ బుక్కే. సరే కూర్చోరు, అక్కడ కూర్చోరు. ఆధార్ కార్డు లేపాలి సార్ మీ? ఆధార్ కార్డు లేదు, అన్ని సెలవులే ఉన్నాయి. చెప్పులు. మీ పేరు ఏం పేరు? స్వాగతం. మీకు మీ భూమి వివరాలు, మీకు భూమి ఎంత ఉంది? ఏం లేదు. అట్లా కాదు సార్, ఉన్నది ఉన్నట్టు చెప్పుల్లి, అబద్ధం చెప్పకుల్లి. భూమి ఉందా లేదా? అరే ఏం లేదా, మేమే కౌలు చేసుకుంటాం భూమిని. భూమి లేదు. ఏమన్నా వాహనాలు ఉన్నాయా? ఏం లేవు, అవన్నీ ఏం లేవు. ఇంకా ఇంటి ముందర ట్రాక్టర్ ఇవ్వాలి సార్. అది మాదే కానీ పాత పడ్డది, అమ్ముదామని చూస్తాను. ఇంకా అమ్మేది మీకెందుకు సార్? అమ్ముదామని చూస్తే మాత్రం అది మీ ట్రాక్టర్ కాదా సార్? లేదు సార్, ఇప్పుడు ఉన్నదని చెప్తా. రేపు ప్రభుత్వం నుండి ఏదైనా ట్రాక్టర్లో వెహికల్ ఏమైనా పెట్టుకోమంటే మళ్ళీ నాకు ఇస్తారా? అది అమ్మేదేనే, గవ్వి మీకెందుకు సార్? ఉన్నదని రాయాలనా లేదని రాయాలనా? లేదని రాయిది. లేదు, ట్రాక్టర్ లేదు. ఫ్రిడ్జ్ ఉందా మీకు? ఫ్రిడ్జ్ లేదు సార్. కొంచెం అబద్ధం ఆడుతుంది ఉండాలి సార్. ఇంత పెద్ద ఇల్లు కట్టుకున్నారు, ఫ్రిడ్జ్ ఉండదా సార్ కనీసం ఇంట్లో? ఫ్రిడ్జ్ లేదా మాకు? లేకపోతే నీకు కూల్ వాటర్ ఇవ్వబోతున్నా ఇప్పుడు? అబ్బా, ఫ్రిడ్జ్ లేదు. ఓకే సార్. మీకు వాషింగ్ మిషన్ ఉందా సార్? వాషింగ్ మిషన్ లేదు, పిండుతుంది మా అమ్మాయి పిండుకుంటుంది. ఎట్లా చెప్పాలి సార్, కనీసం అబద్ధం ఆడుతుంది ఉండాలి. అది కాదా సార్ వాషింగ్ మిషన్? అదేంటి సార్? ఓ సార్ అది చూసిలా, అది ఓన్లీ డబ్బే, లోపల అది ఉండదు, మోటార్ ఉండదు దానికి. ఓకే సార్, మీరు భలే మాట్లాడతారు. వాషింగ్ మిషన్ కాదని మళ్ళీ. అరే అది ఎప్పుడూ ఒకసారి వాడతాం, అట్లా బట్టలు వేసి తొక్కుడే వాషింగ్ మిషన్ అంటే. అలా మోటార్ ఉండదు, కాళ్ళతో తొక్కుడే అలా వేసి. వారానికి ఒకసారి పిండుకున్నా వాషింగ్ మిషనే, 15 రోజులకు ఒకసారి పిండుకున్నా వాషింగ్ మిషనే. మళ్ళీ లేదంటే ఏం సార్? ఉన్నది కూడా లేదని రాసుకోర్రి. నాదేం పోతాను సార్? లేదు. కనీసం గ్యాస్ అని ఉన్నదా? గ్యాస్ లేదు, అయిపోయింది, కట్టెల పోయే. అదేంటి సార్ గ్యాసు? గ్యాస్ మొద్దు అదేంటి సార్ అది? అరే ఓ సార్, అది అయిపోయిన ముద్ద అంటే మళ్ళీ ఉన్నదంటూ. అరే అయిపోడు నువ్వు అడగలేదా? గ్యాస్ కనెక్షన్ ఉందా లేదా మీకు? గట్లా అడుగు మరి. కనెక్షన్ అయితే ఉన్నది కానీ గ్యాస్ అయిపోయింది, అందుకే కట్టెల పోయి మీద అనుకుంటాను. ఒకటి తెచ్చేస్తా పోవచ్చు అని మేము అనుకోవడుతుంది. కనీసం ఇంట్లో నువ్వు ఒక్కరివైనా ఇంకెవరన్నా ఉన్నారా? ఉన్నారు సార్, గమ్మత్ ఏది మాట్లాడతాలేదు. ఉన్నారు, మా అబ్బాయి, మా తాత, అమ్మ, నేను, 5 ఉన్నాం. ఇప్పుడు మీకు పెళ్ళైందా సార్? పెళ్ళి అంటే అత్తానే సంబంధాలు, మంచి మంచి అత్తానే, మంచి మంచి కట్నాలే అత్తానే. కానీ కట్నం ఉంటే పొరి మంచిగా ఉండలేదు, పొరి మంచిగా ఉంటే కట్నం ఉండలేదు. అయ్యో, మీకు ప్రాబ్లం వచ్చి పడ్డది సార్. అంటే ఇక మరి మాకు వెనక ముందట మంచి 10 ఎకరాల భూమి ఉన్నది, 2 జీతగాలు, ట్రాక్టర్, ఇవన్నీ ఉన్నాయి. మంచి ఇల్లు కూడా
మంచి కట్నం ఇద్దామని అర్థాలు కానీ పోరి మంచిగా ఉండలేదు. ఏం చేయాలి చెప్పి ఇంతకుముందు ఏం భూమి లేదన్నావు సార్? 10 ఎకరాల భూమి, ఇల్లు, జాగా, ట్రాక్టర్, డ్రైవరు. అమ్మ గింత ఘోరమా సార్ మీరు? ఇవన్నీ ఉన్నట్టు చెప్పులు సార్. ఏమైనా సంబంధం వస్తుంది, పిల్ల దొరుకుతుంది. ఈ సర్వేలో కూడా మీరు పిల్లను అరే మీకు అన్నీ ఉన్నాయని తెలుస్తేనే కదా వెబ్సైట్లో పెడితే తెలుస్తుంది. పిల్లలకి ఏమేమి ఉన్నాయనే తెలుస్తుంది. అయితే రాసుకో, 10 ఎకరాలు రాసుకో. మరి గట్ల చెప్పులు సార్ కానీ డాష్ పెడితే 10 ఎకరాలు. ట్రాక్టర్ కూడా మీదే? ట్రాక్టర్ ఉన్నది, బైక్ ఉన్నది. ట్రాక్టర్, బైక్ కూడా? బైక్ బైక్ FZ. ఓకే. ఇక ఫ్రిడ్జ్ ఉన్నట్టు రాస్తాను. ఫ్రిడ్జ్ ఉన్నది, వాషింగ్ మిషన్ కూడా నడుస్తాను అన్నీ. ఓకే. మరి అన్ని ఫుల్ పెట్టుకొని మీరు నిల్లు చెప్తారేం సార్? ఇక అదేమన్నా లాభాలు వస్తాయి కదా, ఇవన్నీ ఏం లేవంటే ప్రభుత్వం నుండి సబ్సిడీలు ఇవి వస్తాయి కదా, అందుకే అవి వస్తాయి కావచ్చు అని ఇవన్నీ లేవని చెప్తాను. మీకు ఎట్లయినా చేటి వస్తాయి సార్, అవి రాకుండా ఊకోవు. మరి జర అలా ఉన్నోళ్ళు అని అలా మెన్షన్ చేసింది అనుకో, ఉన్నోళ్ళని ఏం మెన్షన్ పథకాలు అన్నీ పోతాయి మాకు. మరి ఏం బావు, ఒక 10 ఎకరాల భూమి ఏముండే మీకు? అన్నీ ఉంటాయి మీకు, కానీ ఒకటి పోతుంది సార్. ఏంటి సార్? ఒక రేషన్ కార్డు తీసేస్తాం సార్, అంతే. అరే ఓ సార్ నేను గమ్మతున్నాను సార్. గంతే సార్, గంతే. మాయ వెళ్తే గంతే ఏం చెప్పద్దు. ఓ సార్ ఏం సార్ ఏం మాట్లాడతారు? మెల్లగా మాటలలో పడేసి రేషన్ కార్డు ఎక్కడ ఇస్తా అంటారు. నడువులు మేడం, జల్ది పొద్దు. అమ్మ మేము నిన్న సర్వేకి వచ్చినాం. నిన్న వస్తే ఇల్లు లాకేసి ఉంది, అందుకే మళ్ళీ ఇవాళ వచ్చినాం. ఒకసారి మీ ఆయన పేరు చెప్పరా? దేని గురించి ఇది? చెప్పినా కదమ్మా, సమగ్ర కుటుంబ ఇంటింటి సర్వే అని. నేను ఎక్కువ చదువుకోలే, నాకేం తెలియదు. తెలియకుండా మేము అడిగిన దానికి చెప్పండి. అడిగిన దానికంటే అకౌంట్లు అవి రాసుకొని పోతాలు, పైసలు కట్ అవుతా అన్నాయి. అయ్యో మేము పైసలు అకౌంట్లలో కట్ చేసుకునేటోళ్ళం కాదమ్మా. ఓ అమ్మా, మేము ప్రభుత్వ ఉద్యోగులం, మేము సార్లం, బడి పంతులమే. మాకు ప్రభుత్వం ఇంటింటి సమగ్ర సర్వే అని కొత్తగా ప్రవేశపెట్టింది. ప్రతి కుటుంబంలో ఎంతమంది సభ్యులు ఉన్నారు, వాళ్ళ రేషన్ కార్డు, వాళ్ళ ఆధార్ కార్డు, వాళ్ళ భూమి వివరాలు, వాళ్ళ ఆస్తి వివరాలు మొత్తం అడిగి ఒక ఫామ్ నింపి సబ్మిట్ చేయాలి మేము. చెప్పమ్మా పేరు చెప్పండి. శ్రీరామచంద్రమూర్తి. శ్రీరామచంద్రమూర్తి. ఇంటి పేరు ఏం పేరమ్మా? నమీన్లనా? సార్ ఈ ఇంటి పేరుతోని శ్రీరామచంద్రమూర్తి ఆవాడకు ఒక్కరు ఉన్నారు, ఇద్దరు ఉన్నారు అమ్మ ఇక్కడ నమీన్లో. శ్రీరామచంద్రమూర్తి లేరు, ఒక్కడే. ఏ పిలు మీ సార్ను? ఒకసారి ఇక్కడికి రా. ఇగో వీళ్ళు ఏదో సర్వే అని వచ్చిళ్ళు. ఈ పేరు ఆయనతో ఇంకొక ఆయన ఉన్నాడు కదా, అది ఆ వార్డు కదా, మనం ఇంకో వార్డు రాసుకోవడానికి. అరే నీ పేరేం పేర్రా? నమస్తే సార్. గట్ట ఎందుకు చెప్తాను? గట్టు సమాధానం చెప్పు. నమస్తే. ఏం పేరు నీ పేరు? శ్రీరామచంద్రమూర్తి. అవతల వాడకు నీ పేరే చెప్పినావు, యువతల వాడకు నువ్వే ఉన్నావు. శ్రీరామచంద్రమూర్తి అని పేరు పెట్టుకున్నావు, శ్రీకృష్ణుని పనిలో చేస్తాను. అసలు నువ్వు మనిషివా పశువురా? ఏంది సార్ ఏంటిది? ఓ అమ్మా, ఈయన ఇంతకు ముందే మేము తాటి వాటికి పోయినాం. మేడం మేడం దండం మేడం. ఏంటిది? ఏం లేదు వీళ్ళు మన సర్వేకి వచ్చిర్రు. సర్వేకి వచ్చినాక నేను ఇట్లా ఒకసారి గిట్లా అన్న అంటే ఆగు సార్, దండం పెడతా. నువ్వు ఛాయ్ తీసుకురా సార్ వాళ్ళకు. ఎందుకు ఛాయ్ తీసుకురా. వెనక తాగుతారట కానీ నువ్వేంది? ఓ అమ్మా, నువ్వేంది? మేడం మేడం దండం పెట్టుకో మేడం. పైసలు నాకెందుకో దండం పెట్టు. దండం ఇచ్చిదాకా పోయి ఛాయ్ పెట్టుకురా. ఛాయ్ లేదు ఏం లేదు కానీ నువ్వు వాళ్ళకి సమాధానం చెప్పు. వాళ్ళు మేడం అసలు కథ ఏం దొరికేనా సార్? సార్ లేదు ఏంటి దండం? అవతల వాడకు కూడా ఒక ఇంటి నుంచి వెళ్ళిండు. ఇది మా ఇల్లే, నా పేరు శ్రీరామచంద్రమూర్తి, మా ఆయన పేరు వెన్నెల అన్నాడు. ఉన్నది కూడా లిస్ట్ లా. అది తాటి వాటిలో ఉంది. ఆడేవాడు. మరి నువ్వెందుకు పైసలు చేతులు పెడతాను? నేను సర్వే మంచి రాసుకపోరు అని పెట్టి. నువ్వేంటిది బాగా నక్కలు చేశారు. ఏంటి నువ్వు? సెటప్లు పెట్టిండు. బాగా నక్కలు చేస్తాడు. నా మీద పడాడు. సాదా అయిపోసారు. మంచి నీళ్ళు ఇస్తుంది మా మేడం. సాదా అయిపో. చిచి నువ్వు మంచి వాడు, నువ్వు చాటారా వాళ్ళని పడతలేవు. ఎన్ని సెటప్లు పెట్టిండు. కేసు పెట్టాలి నీ మీద. గిట్లా నిన్ను ఇష్టపడి పెళ్లి చేసుకున్నా. నువ్వు ఆగు, నీ ఇంటి మొక్కని ఇట్లా నువ్వు ఆగు, నిన్ను చీపురు కట్టము ఇదిగే దాకా చంపుతా. నువ్వు ఇంటి మొక్కని ఇట్లా వచ్చావు, ఆగు నీ సంగతి. మేడం ఇక్కడ కుర్చీ లేచి కూర్చుని పెట్టిండు, రమ్మన్నాయనను. ఏమైందండి? ఆ పేరు చూడు, పేరు పెట్టి పిలు. దీంట్లో ఇప్పుడు ఏముందంటే కట్కూరి శంకర్ ఈయనే కదా? ఆయనే. కట్కూరి శంకర్ మీరే కదా? ఏంది మేడం? కట్కూరి శంకర్ మీరే కదా? నేనే మేడం. మరి కుర్చీలు వేసి సైలెంట్ గా లోపలికి పోతారు ఏందండి? చెప్పండి మేడం. ఏంది అంటే మేము ఏం పని లేకుండా మీ ఇంటికి వచ్చి కూర్చున్నాం అనుకుంటారా? గట్లెందుకు అంటావు సారు? సర్వేకి వచ్చినవే, మాకు సహకరించాలి.
కుటుంబ సర్వేకి వచ్చినాం. మేడం మాకు మీ ఆధార్ కార్డులు, మీ రేషన్ కార్డు, మీ పట్ట పాస్బుక్ ఇవన్నీ కావాలి. సరేనా? మీ వాళ్ళతో రప్పియండి. అందరు ఉండాలా మేడం మా వాళ్ళు? అంటే ఇంట్లో ఎవరెవరు ఉన్నారో వాళ్ళని రమ్మనండి. మా పిల్లలు, మా భార్య, మీ కొడుకులు, మీ కోడన్లు, మీ భార్య వాళ్ళు ఎవరున్నారో రప్పియండి. మా ఇంటిది మేము మా పిల్లలే ఉన్నాం మేడం. అదే రమ్మనండి. ఏందే కట్కూరి శంకరు. ఇట్రా. మీ తండ్రి పేరు ఏంటండి? పోచయ్య. కట్కూరి పోచయ్య. పెళ్ళిళ్ళ కాలే ఇంకా పిల్లలకు? ఎక్కడైనా మేడం మీరు పెళ్ళిళ్ళు అంటారు. వీళ్ళంతా ఎవరండి? నా పిల్లలు. అయ్యో ఈ పిల్లల కన్నా మా తల్లి ఉన్నది. వీళ్ళంతా నీ పిల్లలేనా? ఏంది మేడం గట్లా అంటాను? వీళ్ళంతా నీ పిల్లలేనని నాకు డౌట్ వచ్చేటట్టు. అయ్యో సారీ మేము అట్లా అంటలేం కానీ 1 2 3 4 5 పిల్లలా? కొడుకు నా పిల్లలే వీళ్ళు. సరే వీళ్ళు మీ మేడం వీళ్ళు. ఇటు రావాయి. ఇంత చిన్న పిల్లలు మీకు. ఏంది మేడం మీరు అంత పరిశానంగా మాట్లాడుతారు? అయ్యో మా ఇంటిది. మళ్ళా అయ్యో ప్రెగ్నెన్సా? 9 నెలలు మేడం. ఆరోగ్యం మంచుకుంటుందా అమ్మ? 9 నెలలు పడ్డాయి మేడం. ఏంది ఈ వయసుకు ఈ పిల్లలు ఎక్కువ అంటే మళ్ళా 9 నెలలు పడ్డాయి అంటాను నేను. సార్ ఇదేనా ఉన్నదా ఏందన్నా? ఓ సారు నువ్వు గట్లా అంటున్నావు. నేను ఇంకా లేటుగా పెళ్లి చేసుకున్నా. లేకపోతే ముందుగా పెళ్లి చేసుకుంటే ఇంత మందిని కనటోని. మీరు పెళ్లి చేసుకున్నదే పిల్లలు కనడానికా అండి? ఏంది మేడం గట్లా అంటున్నావు నువ్వు? మరి అనొచ్చా గట్లా? అట్లా కాదు, మీరు ఇంకా 10 మందిని కన్నాం అనేసరికి వీళ్ళందరి పేర్లు చెప్పురు ఒక్కసారి. మేడం బుక్ సరిపోదు వాళ్ళకు. ఈ బుక్ రాయ్. అసలు నువ్వు వృత్తిపరంగా ఏం చేస్తావు సారు? నువ్వు ఎట్లా అంటున్నావు సారు? ఇప్పుడు టీవీలో కబడ్డీ ఆటలు వస్తున్నాయా? అవు దానికి నా పిల్లలందరినీ పంపిస్తా. ఏమిటికి కబడ్డీ ఆడే టీమే నా ఇంట్లోకి వెళ్ళి ఉండాలి. ఒక ఏకంగా మొత్తానికి ఒక మీ టీం కట్కూరి టీం అన్నట్టు ఒకటి పెడతాం. ఏమనుకుంటున్నాం మేము? కట్కూరి టీం అని పంపిస్తే వాళ్ళు ఉండరా? కట్కూరి కైవాసు ఏదో తమిళ తైవాసు సార్ అంటాను చూడు. ఆ తమిళ తైవాసు, తెలుగు టైటాన్స్ వీళ్ళందరి లెక్క కట్కూరి టీం అది ఉండాలి. ఇదే పనా సార్ మీకు? ఏంది మేడం పని అంటే అప్పుడు వాళ్ళు టీం ఆడేవాళ్ళు, వాళ్ళు కబడ్డీ ఆడేవాళ్ళు పని కదా వాళ్ళది. సరే నువ్వు ఇట్లా అంటున్నావు ఏంది? అసలు మీరు ఎందుకు వచ్చింది మేడం? అయ్యో నొప్పులతోనే డెలివరీ అయితే ఆయన పేరు రాసుకొని పోదాం పో. మంచిదే ఇంకేంది. అగా చూసినావా మేడం? దాని పేరు కూడా పెడతా ఇప్పుడు. అమ్మని దాకా తీసుకుపోరి. ఏంది అసలు అంబులెన్స్ మాకే ఫోన్ చేస్తుంది. అంబులెన్స్ మీ ఇంటికి వస్తుందా? అగో రాకపోతే ఎట్లా సార్? మరి ఎట్లా మేడం? ప్రభుత్వం పుట్టిందే వీళ్ళ కోసం. నువ్వు ఇట్లా అంటే ఎట్లా సార్? మరి మాకు ఎట్లా? మా ఆపద ఎట్లా పడ్డపడుతుంది? ఏం ఆపత్తి సార్ మీరు? మరి 2 months 1 2 3 4 5 ఇప్పుడు పుట్టి 6 అర డజన్ మంది ఇప్పుడే. అయ్యో మీకు అర్థమైతలేదు. వీళ్ళిద్దరు కావాలు మళ్ళీ కావాలని అన్నారు. డాక్టర్ చూపిస్తాం మొన్న. 7 రైతాళ్ళు ఈ దెబ్బతోటి కబడ్డీ టీం వచ్చినట్టే. అంతే కదా. అబ్బో మాతృమూర్తికి వందనం పెట్టు, దండం పెట్టుగా తల్లికి. మీకేం కట్టం అవుతుంది? అవస్థ పడేది నేను, కనేది నేను, చదువుకునేది నేను. మీకేం కట్టం అవుతుంది? కమ్మలు సరిపోతలేవు, నింపెతా అనుకుని దండం పెడతా. ఇంకో కొత్త కమ్మలు 4 కొనుక్కొచ్చుకోమని గవర్నమెంట్ వాళ్ళని ఇయ్యమాను. సర్వేలో చెప్తాం ఒక్కొక్కరు 8 మంది 9 మందిని కంటాళ్ళు. మరి ఈ కమ్మలు కాకపోతే ఇంక ఎక్కువ కమ్మలు ఇవ్వంటాం. మాకు తెలియదు కదా ఇంత పెద్ద వింత మేము ఇప్పుడే చూస్తాను. మీ లెక్క ఒక్కరంగానే ఆపరేషన్ చేయించుకోమంటావా? అంత మాకు ఒకరికొకరు తోడు ఉంచుకోరమ్మా. డజన్ కానూరు మేము వద్దంటున్నాం. మాకేం బాధ మీకు బాధ కానీ అయిపోయిందా? వీళ్ళ పేర్లు రాపించుకొని చక్కగా తొందర పోదాం. నేను ఇంకెన్ని పాపాలు చూడాలో నా కళ్ళతో నేను ఏం చేయాలను? ఈ మల్లిగాడు ఎల్లిగాడు కానీ మాతో కాదు సార్. ఎన్ని పేర్లు పెట్టుకున్నా పేర్లు మీరే ఏదైనా తప్పిపోతే మాత్రం మీ ఇష్టం. మాకేందమ్మా? ఓ మేడం ఓ సారు నేను రాస్తా. ఈ రాసినాక పేపర్లు ఎవరికి ఇవ్వాలి సారు? గ్రామ పంచాయతీలు ఇయ్యన్నా? గ్రామ పంచాయతీలు ఇచ్చే. మరి నా కొడుకుల పేర్లకు తప్పుపడ్డా, నా బిడ్డలకు తప్పుపడ్డా, బియ్యం రాకపోయినా, అంగన్వాడీలో ఫుడ్ రాకపోయినా మీ మీద నేను ఫిర్యాదు చేస్తా. ఓ అమ్మా ఈడికి ఇంకా ఆపేది ఉన్నదా? ఇంకా మళ్ళీ ఏమన్నా ప్లానింగ్లు ఉన్నాయా? అయ్యేదానిగా అంటాం, అయిన కొద్దిగా అంటాం. ఏమైనా ఉంచిపోరా సారు జర మా సార్ పుణ్యం ఉంటది మాకు. 500 సారు అమ్మగారికి ఏమైనా తెచ్చిపెట్టు, వీళ్ళకి ఏమన్నా కొని పంచండి. వీళ్ళని మర్రేసినా బర్రెలు కాసినట్టు కాసిన సారు. నువ్వు గట్ల అంటున్నావు ఎందుకు సారు? ఇసొంటి వాళ్ళు ఇంకా 4 గంట నేను బర్రెలు కాసినట్టు ఇంకేమున్నది? నువ్వు నా పిల్లలు పట్టుకొని బర్రెలు అంటున్నావే సారు? వాళ్ళు బంగారు కొండలు. నీ బాంచని నా పేరు తిరుగుతుంది సారు. ఈ కాగితాలన్నీ ఓకే కదా? అవి అన్ని బరాబరేనాయా? గ్రామ పంచాయతీలు అప్పచెప్పవా? నీకు దండం పెడతా, నీ పిల్లలకు దండమయ్యా. సరే పారా మళ్ళీ పారా బాబు. నీ మళ్ళీ పాడు చేయ, ఎల్లిగాడు పాడు చేయ. సారు సాన మంచోడు 500 ఇచ్చిపోతాడు. మనకు పొరగాళ్ళకి
అప్పటికి చికెన్ పట్టుకొస్తుందా? ఓ మేడం ఇట్లా మేడం, ఏంది మేడం ఈ సర్వీస్ అల్లకుండా కుక్కట్టు పోయింది, మళ్ళీ వస్తుంది కావచ్చు సార్. ఓ రా మేడం, రైలు వెళ్ళిపోదాం రండి. సరిగా నా పేడేవా? అయ్యో మేడం, నాకే గండం ఉందంటే నీ పేడుకున్నా. అసలే నాకు 3 పిల్లలు మేడం. అయ్యో సార్, మీకు 2 పిల్లలు కదా, ఇంకొకరు ఎక్కడ? నీ దండం పెడతా రా మేడం, నువ్వు ఓడి చేస్తావు, ఓడి అంటే ఓడి చేస్తావు. మళ్ళీ వస్తుంది కావచ్చు, మెల్లగా పోదాంపా.